అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పురాణా కిల్లాను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ పురాణా కిల్లా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. ఇక్కడ పురాణా కిల్లా అంటే పురాతనమైనటువంటి కోట. ఈ కోట ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పురాణా కిల్లానే పాండవుల కోటగా పిలుస్తారు. ప్రస్తుతం మీరు చూస్తున్నది బడా దర్వాజా. ఈ ద్వారం ఢిల్లీ గేట్లలో భాగం. ఢిల్లీ గేట్లు అనేవి ఢిల్లీ చుట్టూ ఉన్న వివిధ మధ్యయుగ పట్టణాల్లో నగర ద్వారాలు. వీటిని 8 నగరాలుగా పేర్కొన్నారు. ఇందులో పురాణా కిల్లా సమీపంలోని 6వ నగరం దీన్పరా లేదా షేర్గఢ్గా పిలుస్తారు. దీనికి సంబంధించిన ఈ ద్వారమే బడా దర్వాజా. ఈ ద్వారం కోటకు పశ్చిమముఖంగా ఉంటుంది. ఈ ద్వారం హుమాయూన్ చేత నిర్మించబడింది. ప్రస్తుతం పురాణా కిల్లాకు ప్రవేశ ద్వారంగా ఈ బడా దర్వాజాను ఉపయోగిస్తున్నారు. ఈ పురాణా కిల్లానే పాండవుల కోటగా పిలుస్తారు. దీన్నే మహాభారత కాలంలో ఇంద్రప్రస్థగా పేర్కొనబడింది. భారతదేశంలో పురాతనమైన కోటల్లో ఈ కోట ఒకటి. దీన్ని 2వ మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్ మరియు సుల్తాన్ షేర్ షా సూరి నిర్మించారు. ఈ బడా దర్వాజాకు ఎడంవైపుగా వెళ్తే అంటే ఉత్తరాభిముఖంగా వెళ్ళినట్లయితే మనకి తలాకి దర్వాజా అనేది మనకి ఎదురవుతుంది. ఇదే విధంగా మొత్తం 3 ద్వారాలు అనేవి ఈ కోటకు ఉన్నాయి. ఈ 3 ద్వారాలు ఎర్ర ఇసుక రాతితో నిర్మించబడి 2 అంతస్తుల నిర్మాణాలు మరియు ఛత్రీస్ను కలిగి ఉంటాయి. ఇక్కడ ఛత్రీస్ అనగా ఇండో ఇస్లామిక్ నిర్మాణం. భారతీయ నిర్మాణ శైలిలో ఒక అంశంగా ఉపయోగించే సెమీ ఓపెన్ ఎలివేటెడ్ గోపురం ఆకారపు మండపాలన్నమాట. పురాణా కిల్లా మరియు దాని పరిసర ప్రాంతాలు ఢిల్లీ యొక్క 6వ నగరంగా అభివృద్ధి చెందాయి. 1556 ఢిల్లీ యుద్ధంలో అక్బర్ సైన్యాలను ఓడించిన హేమచంద్ర విక్రమాదిత్యుడు 7-10-1856న పురాణా కిల్లాకు పట్టాభిషిక్తుడయ్యాడు. 1 నెల రోజుల తర్వాత 2వ పానిపట్టు యుద్ధంలో మొఘలులు హేము మరియు అతని సైన్యాన్ని ఓడించారు. ఇక్కడ మీరు చూస్తున్నది కోటలో ఉన్నటువంటి మరొక కట్టడం. దీన్ని కిలా హీ కుహోనా అనేటువంటి మసీద్ అంటారు. దీన్ని 1541లో షేర్షా సూరి నిర్మించిన ఒకే గోపురం కలిగినటువంటి కిలా ఈ కుహనా అనే మసీదు మొఘల్ పూర్వ రూపకల్పనకు అద్భుతమైన ఉదాహరణ. అదేవిధంగా నిజమైన గుర్రపనాడ ఆకారపు తోరణాలతో దాని 5 ద్వారాలలో కనిపించే విధంగా ఈ ప్రాంతంలోని కోణాల వంపు యొక్క విస్తృత ఉపయోగానికి ఉదాహరణ. దీనిని సుల్తాన్ మరియు అతని సభికుల కోసం జామా మసీదు లేదా శుక్రవారం మసీదుగా రూపొందించారు. ఇది లోడీ నుండి మొఘల్ వాస్తుశిల్పానికి పరివర్తనను సూచిస్తుంది. ఈ మసీదు ప్రాంగణంలో ఒక విశాలమైనటువంటి ట్యాంక్ మరియు ఫౌంటైన్ ఉండేది. ఈ కోటలో మరో కట్టడం అయినటువంటి షేర్ మండల్ మనం చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. బాబర్ ఆదేశించిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించినటువంటి ఫరీద్ అంటే షేర్ షా పేరు మీదుగా షేర్ మండల్ పేరును పెట్టారు. కానీ అతడు ప్రారంభ దశలోనే మరణించాడు. ఎర్ర ఇసుకరాతితో తయారు చేయబడినటువంటి ఈ 2 అంతస్తుల అష్టభుజి గోపురం పైకప్పు వరకు నిటారుగా ఉన్న మెట్లతో నిర్మించబడింది. ఈ షేర్ మండల్ అనే కట్టడం పక్కనే మరొక కట్టడం హమ్మం అనేటువంటి ఇటుకలతో నిర్మించబడినటువంటి నానపు గది ఒకటి ఉంటుంది. ఈ కట్టడం 1913 నుండి 14 మధ్య కాలంలో కనుగొనబడింది. క్రీస్తుపూర్వం 1000 నాటి పెయింటెడ్ గ్రేవేర్ కాలువలోని జాడలు మరియు నిరంతర నివాసాలను తవ్వకాలు సూచిస్తున్నాయి. 1954 మరియు 55 అలాగే 1969-72 కాలంలో అప్పటి భారత పురావస్తు డైరెక్టర్ అయినటువంటి బీబీ లాల్ చేసినటువంటి మొదటి 2 రౌండ్ల తవ్వకాలలో పైన పేర్కొన్నటువంటి జాడలు బయటపడ్డాయి. చరిత్రకారుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఈ కోటను ఇంద్రప్రస్థంతో గుర్తించాడు. 20వ శతాబ్దం వరకు కూడా పురాణా కిల్లాను పాండవుల కోటగా మరియు ఈ మొత్తం సముదాయాన్ని ఎంతో కూడా అంటే ఈ ప్రాంతాన్ని ఇంద్రప్రస్థగా పిలిచేవారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 3 ద్వారాల్లో ఈ ద్వారం 3వది. దీనిని హుమాయూన్ దర్వాజా అని పిలుస్తారు. ఈ కోటలో ఉత్తర ద్వారం అయినటువంటి తలాకి దర్వాజా మాదిరిగానే ఈ హుమాయూన్ దర్వాజా కూడా మనకి కనిపిస్తుంది. ఈ కోట యొక్క మూలాలు మొఘల్ చక్రవర్తి నిర్మించిన ఢిల్లీ కొత్త నగరం అయినటువంటి దిన్పనా గోడల్లో పురాతన ఇంద్రప్రస్థ శిథిలాలలో సమీపంలో ఉన్నాయి. పురాతన ఇంద్రప్రస్థ స్థానంలో అబుల్ ఫజల్ ఈ కోటను నిర్మించినట్లుగా పేర్కొన్నాడు. ఇక్కడ దక్షిణ ద్వారం అయినటువంటి ఈ హుమాయూన్ దర్వాజాను సందర్శించిన తర్వాత ఇక్కడ నుండి మనం కుడివైపుకి వెళ్తే మనకి ఈ పురాణా కిల్లా యొక్క మ్యూజియం కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో ఆ కాలంలో వాడినటువంటి వస్తువులు కానీ లేదంటే తవ్వకాల్లో బయటపడినటువంటి శిల్పాలు కానీ మనం ఇందులో చూడవచ్చు.
నేను ఈ కోటను సందర్శించే నాటికి కాస్త మంచు ఎక్కువగా ఉండటం వలన క్లారిటీ అనేది అంటే వీడియో అనేది కొద్దిగా క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మ్యూజియం యొక్క సందర్శన పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే మనం ముందుగా చేరుకున్న బడా దర్వాజాకు చేరుకుంటాం. ఇక ఈ పురాణ కిలా నుంచి బయటకు వస్తే ఈ రోడ్డుకి అవతల వైపున ఖైరుల్ మంజిల్ అనేటువంటి ఒక మసీదుని మనం చూడవచ్చు. ఇక్కడ ఖైరుల్ మంజిల్ అంటే ఇళ్లల్లో అత్యంత పవిత్రమైనదని అర్థం. ఇది 1561లో నిర్మించబడిన ఒక చారిత్రాత్మక మసీదు మరియు మద్రసా. ఈ మసీదు పురాణ కిలాకు ఎదురుగా షేర్షా గేటుకు పక్కనే ఉంటుంది. ఈ మసీదు యొక్క ప్రవేశ ద్వారం మొఘలు నిర్మాణ శైలిని పోలి ఉండి ఎర్ర ఇసుకరాతితో నిర్మించబడింది. ఈ నిర్మాణాన్ని అక్బర్ ఆస్థానంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి మరియు శక్తివంతమైన మహిళల్లో ఒకరైన మహం అంగా అంటే మాంగా నిర్మించారు. ఈ మాంగా మరెవరో కాదు, అక్బర్ చక్రవర్తికి పెంపుడు తల్లి. ఈ విషయంపై మీరు జోధా అక్బర్ సినిమాను ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ మసీదుని సందర్శించిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి షేర్షా గేట్ను సందర్శిద్దాం పదండి. ఈ షేర్షా గేట్ని లాల్ దర్వాజా అని కూడా పిలుస్తారు. దీన్ని కూడా ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. ఇది పురాణ కిల్లాకు సమీపంలో ఉన్న రాతి ద్వారం. సూరి సామ్రాజ్య స్థాపకుడు షేర్షా సూరి దీన్ని నిర్మించాడు.